కోసిగి మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవాలయం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు కలిసి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కోసిగి మండల టీడీపీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, తోవి రామకృష్ణ, జ్ఞానేష్, చిన్న తాయన్న, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన నాయకుడు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, నవాంధ్రప్రదేశ్ నవనిర్మాత శ్రీ మన గౌరవనీయ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరుపుకోవడం. ఎందుకంటే ఈరోజు ఆయన జీవితంలో సగం పైగా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఈరోజు ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, గొప్ప నాయకులు. ఇటువంటి విజయనగర నాయకులు మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, ప్రపంచంలో కూడా లేరని మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఏదైతే మన నందమూరి తారక రామారావు కీర్తిశేషు పార్టీ స్థాపించి తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని ఈ దేశంలో చాటాడు. ఇదే మన ముఖ్యమంత్రి గారైతే ప్రపంచ పటంలో తెలుగు జాతి ఒకటి ఉంది, ఈ ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఉంది అని నిర్మించిన భావి నిర్మాత మన ముఖ్యమంత్రి గారు. కావున ఈ సందర్భంగా ఆయనకి నుండి నీరు ఉండాలని మన గ్రామ నాయకులు, పెద్దలు, మండల నాయకులు, కోసిగి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మా ఎల్లమ్మ గారికి దేవతకు ప్రార్థించి పూజలు చేసి ఈరోజు బర్త్డే కార్యక్రమం జరుపుకున్నాము. నిండు నూరేళ్ళు ఆ ఎల్లమ్మ తల్లి అయితేనేమి, మా మంత్రాల రాజేంద్ర స్వామి, మా ముఖ్యమంత్రికి ప్రసాదించి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి కోసిగి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దీర్ఘాయుష్తో, సంపూర్ణ ఆరోగ్యంతో పార్టీని వారి ఆశీస్సులతో వాళ్ళు ఏదైతే మన ఆశయంతో పెట్టినారో అదే ఆశయంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పార్టీ నడిపిస్తూ తెలుగు ప్రజలకు మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో అభివృద్ధితో పాటు ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాగే దాదాపు 20 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళగలిగే ఎవరైనా ఉన్నారంటే కేవలము నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాబట్టి ఇతను ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ, జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మన ఎల్లమ్మ గారిని ఈ రోజు కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం అంటే ఆ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. Happy birthday, happy birthday. Happy birthday.